హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ పురాణాలు. ఈ వీడియోలో మనం హిందూ గ్రంథాల ప్రకారం అసలు సృష్టి ఎలా ప్రారంభమైంది అనే విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని హిట్ చేయండి. వీలైతే లైక్ చేసి వీడియోని చూడండి. ఇంకా వీడియో మొదలు పెడదాం. సృష్టి ఆరంభంలో శూన్యం మాత్రమే ఉండేది. ఆ శూన్యంలో శ్రీ మహావిష్ణువు, ఈయనని పరమాత్మ అని అంటారు. ఈయనను మరొక పేరుతో కూడా పిలవచ్చు, కరుణోదక్షాయ విష్ణువు అని అంటారు. ఈయన కాస్మిక్ కోశంలో పడుకొని ఉంటారు. ఆయన శ్వాస ద్వారా అనేక బహుళ విశ్వాలు ఉద్భవిస్తూ ఉంటాయి. ఆయన ఊపిరి పీల్చినప్పుడు అనేక విశ్వాలు మళ్ళీ ఆయన నాసికారంధ్రాల్లోకి వెళ్ళిపోయి నశిస్తూ ఉంటాయి. ఆయన ఊపిరి వదిలినప్పుడు అనేక విశ్వాలు ఆ నాసికారంధ్రాల ద్వారా ఆయన నుంచి బయటకు వచ్చి అనేక విశ్వాలు జన్మిస్తూ ఉంటాయి. అలా జన్మించిన అనేక విశ్వాలకి ప్రతి విశ్వంలో పరమాత్మ ఒక విష్ణువుని సృష్టిస్తాడు. ఆయన్ని గర్భోదక్షాయ విష్ణువు అని అంటారు. ఈ గర్భోదక్షాయ విష్ణువు విశ్వంలో అన్ని క్రియలకు కారకుడు అవుతాడు. ఆ గర్భోదక్షాయ విష్ణువు గర్భం నుండి బ్రహ్మగారు జన్మిస్తారు. ఆయన కళ్ళు తెరిచి చూడగానే బ్రహ్మగారికి శూన్యం తప్ప ఇంకేం కనిపించదు విశ్వంలో. అప్పుడు ఆయనకి తపహ అనే శబ్దాలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. అలా విన్న శబ్దాలను అర్థం చేసుకున్న బ్రహ్మగారు తపస్సు చేయడం ప్రారంభిస్తారు. అలా అనేక కోట్ల సంవత్సరాలు తపస్సు చేశాక శ్రీ మహావిష్ణువుకి సృష్టి ప్రారంభం చేస్తారు. అలా బ్రహ్మగారు సృష్టి ప్రారంభిస్తూ నక్షత్రాలు, భూమి అన్నిటిని సృష్టిస్తాడు. అలాగే ఇంకొక విష్ణువు కూడా ఉంటారు. ఈయన్ని క్షీరోదక్షాయ విష్ణువు అంటారు. ఈ క్షీరోదక్షాయ విష్ణువు ఎవరంటే ఈయన ఫిజికల్ వరల్డ్లో ఉండే విష్ణువు. ఈయన్నే వైకుంఠంలో ఉండే విష్ణువుని ఈయనే అంటారు. ఈయనే అవతారాలు ఎత్తి ధర్మ సంస్థాపన చేస్తూ అన్ని సకల ప్రాణికోటిల్లో ఆత్మరూపంలో ఉంటారు. ఈయన్నే క్షీరోదక్షాయ విష్ణువు అంటారు. సృష్టిస్తాడు. తర్వాత స్వయంభూ మనువు శతరూపాన్ని సృష్టించి వారికి సంతానం కలగజేస్తారు. వారి సంతానంలో ప్రసూతి జన్మిస్తుంది. తర్వాత బ్రహ్మ మానస పుత్రులను సనక, సనంద, సనాతన కుమారులను అనే నలుగురు మహర్షులు జన్మిస్తారు. వీరు పుట్టుకతో బాలురుగా ఉంటూ శ్రీ మహావిష్ణువు గొప్ప భక్తులుగా మారుతారు. ప్రసూతి దేవిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేస్తారు. తరువాత అలా 10 మంది ప్రజాపతులకి సృష్టిస్తాడు బ్రహ్మ. ఆ 10 మందిలో ముఖ్యమైన వారు నారదముని, మరీచి, పులస్త్య బ్రహ్మ, పులహ, వశిష్ఠ, భృంగి, అంగీర, అత్రి మహర్షి, దక్ష ప్రజాపతి, క్రతువు అని 10 మంది జన్మిస్తారు. వీళ్ళల్లో దక్ష ప్రజాపతి ముఖ్యమైన పాత్ర పోషించాడు. సృష్టికి కావలసిన అనేకాల ప్రాణుల్ని ఇవ్వడంలో ఈయన ప్రధాన పాత్ర పోషించాడు. దక్ష ప్రజాపతికి 15 మంది సంతానం. అందరూ కుమార్తెలే. వారిలో ముఖ్యమైన వారు అతిథి, తిథి, కద్రువ, వినత మొదలైన వారు. దక్ష ప్రజాపతికి